ఇప్పుడు రకరకాల రంగురంగుల దారాలు కట్టుకుంటున్నారు చేతికి. ఇదివరకు రోజుల్లో కాశీ తాడుని తీసుకొచ్చి, ఆ నల్లటి కాశీ తాడు ముళ్ళు వేసి అమ్మేవారు కాశీలో. ముఖ్యంగా కాలభైరవుడి గుడిలో అమ్ముతూ ఉంటారు. ఆ కాలభైరవుడి గుడి నుంచి ఆ నల్ల తాడుని కాశీ నుంచి ఎవరైనా తీసుకొచ్చారంటే, అబ్బో! ఎంత గొప్పో, ఎంత పవిత్రతో దాన్ని ఒక బంగారం కన్నా ఎక్కువగా దాచుకొని, ఆ నల్ల తాడుని చేతికి కట్టుకునేవారు ఆబాలగోపాలం గూడా. ఇప్పుడు రకరకాల దేవతలు, రకరకాల రంగులున్నటువంటి దారాలు బాగా విరివిగా ప్రచారంలోకున్నాయి మనకి. అందుకని ప్రతి వాళ్ళు చేతికి ఏదో ఒక రంగు దారం ధరిస్తూ కనిపిస్తారు మనకి. ఈ రంగు దారాలు ధరించటం వలన ఏమిటి ప్రయోజనం? అంటే మన పూర్వకాలం నుంచి వస్తున్న నల్ల తాడైతే ఎప్పుడైనా కూడా ఆహ్, దుష్ట ప్రభావం పరిహర్తవ్యం. దుష్ట ప్రభావం అంటే ఎవరైనా మనని ఒక చెడు భావంతో చూసినట్టయితే, మనకి వారి యొక్క చెడు దృష్టి తగలకుండా, ఆ నల్ల తాడు కొంతవరకు వాళ్ళ దృష్టిని మరలిస్తుంది. అంటే దిష్టి తగలకుండా ఉంటుందని అనుకోకూడదు మనం. వాళ్ళ దృష్టి మనం కట్టుకున్న నల్ల పురుసల గొలుసుల మీదో, సాధారణంగా నల్ల పూసల గొలుసు వేసుకునేవారు ఇదివరకు అందరూ కూడా. అంటే వివాహిత స్త్రీలందరూ కూడా. వివాహిత స్త్రీలు నలుపు వర్ణంలో ఉన్నటువంటి నల్ల పూసలు ధరించడం వల్ల వాళ్ళని చూడంగానే వాళ్ళు ఎంత అందంగా ఉన్నా ఆ నల్ల పూసల మీద దృష్టి పోయేది. వాళ్ళకి దిష్టి తగిలేది కాదు. అలాగే ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే నల్లటి తాడుని కాలికి కట్టుకుంటున్నారు దిష్టి కోసం. అంటే కాలికి నల్ల తాడు కట్టుకోవడం వల్ల దిష్టి తగలదు అనేటువంటి ఒక నమ్మకంతో. నేను ముందుగా చెప్పినట్టు కాశీ తాడు ఒకటి చేతికి కట్టుకోవడం అయితే బాగా ఉండేది. ఆ చేతికి కట్టుకున్న కాశీ తాడుని ఒక వాళ్ళు ఆయుధంగా ధరించేవారు ఇదివరకు. అది కట్టుకుంటే ఏమీ జరగదు మనకి అనేటువంటి నమ్మకం. ఎందుకంటే అందరి దృష్టి కూడా ఆ నల్ల తాడు మీదకి పోయి వాళ్ళని ఇంకా వేరే దృష్టితో చూడరు, చెడు భావనతో చూడాలని ఒక గాఢ నమ్మకం. ఇప్పుడు అలా కాకుండా దుర్గాదేవి గుడిలో ఎర్రటి దారాలను అమ్ముతూ ఉంటారు. ఎర్ర తాడుని కట్టుకుంటూ ఉంటారు. అంటే స్త్రీ దేవతల్లో దుర్గాదేవికి, ముఖ్యంగా లలితాదేవికి ఎర్రని పుష్పాలన్నా, ఎర్రని వస్త్రాలన్నా, ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం. ఆరక్తాపాం త్రినేత్రం అరుణిమ వసనాం రత్న తాటంకరమ్యం అమ్మవారి యొక్క నామం ఇలా వస్తుంది ఆ శ్లోకంలో. అందుకని ఎర్ర తాడు కట్టుకుంటే ఆ స్త్రీ దేవతలైనటువంటి దుర్గాదేవి, లలితాదేవి వీళ్ళ యొక్క ప్రభావము ఆ ఎర్ర తాడులో పూర్తిగా ఉంటుందని, వారి యొక్క అనుగ్రహం లభిస్తుందని చాలా మటుకు ఎరుపు తాడును కూడా ధరిస్తున్నారు చాలామంది. ఇప్పుడు మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎర్ర తాడులో దుర్గాదేవి, నలుపులో దిష్టిని నివారించేటువంటి శక్తి. ఇంకొకళ్ళని కూడా చూస్తున్నాం, ఎరుపు పసుపు కలిపినటువంటి తాడును కూడా కట్టుకుంటున్నారు. ఇది కూడా ఏంటంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంకేతం. ఎందుకంటే పీతవర్ణంలో ఉన్నటువంటి పసుపు పచ్చని బట్టలు ధరించి విష్ణుమూర్తి ఉంటాడు. అమ్మవారు ఎప్పుడు కూడా చక్కగా ఎర్రని పట్టు వస్త్రాలతో ఉంటుంది. వీరిద్దరి యొక్క కలయికల్లో ఎరుపు పసుపు కలిపినటువంటి తాళ్ళు కూడా బయట అమ్ముతున్నారు. అవి కూడా ధరిస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే ఆకుపచ్చ తాళ్ళు కట్టుకోవటం కూడా నేను కొంతమందిని గమనించా. ఆకుపచ్చ అంటే రాజశ్యామలు అని చెప్తూ ఉంటారు, లేకపోతే రాజరాజేశ్వరి దారం అని చెప్పి, అంటే రాజరాజేశ్వరి సూత్రం అంటే ఆకుపచ్చ దారంతో లేకపోతే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఊలు తాళ్ళని కూడా కొన్ని చోట్ల చూశాను నేను. అవి కట్టుకోవటం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. అంటే ప్రతి వర్ణానికి ఒక దేవత మనకి ముడిపడి ఉంది. అది ఆకుపచ్చ అయితే రాజరాజేశ్వరి దేవి. ఆవిడ చెరుకు గడ్డ పట్టుకొని చక్కటి ఆకుపచ్చటి చీరలో కూర్చొని ఉంటుంది. నలుపు సరే మన దుష్టి నివారణకి, అంటే దిష్టి తగలకుండా ఉండటానికి నలుపు అనేది శిశువులకి నల్ల తాడు పెట్టడం దగ్గరించి చేతికి నల్ల తాడు కట్టడం, మెళ్ళో నల్ల తాడుకు వేసి ఒక ఆంజనేయ స్వామి బిళ్ళ వేయటం, ఆడపిల్లలకైతే లక్ష్మీదేవితి వేయటం, మగపిల్లలకైతే మొలతాడు కూడా నల్ల మొలతాడు కట్టేవారు. ఇలా నలుపుని అయితే సాధారణంగా అందరూ వాడతారు. అది మనం కొత్తగా చెప్పుకోకల్లా మన తరతరాలుగా నలుపుని మనం దిష్టి నివారణ కోసం వాడుతున్నదే. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎరుపు దారాలు దుర్గాదేవిని, ఆకుపచ్చ దారాలేమో రాజశ్యామలాదేవిని, ఎరుపు పసుపు కూడినటువంటి లక్ష్మీనారాయణులని, ఇలా రకరకాలుగా దారాలు కట్టుకుంటున్నారు. నమ్మకాలు మంచివే. ఆ నమ్మకము ప్రభావము మనకి బాగా పూర్తిగా ఉండాలి అంటే ఆ తాడుని మంత్రించి కట్టుకుంటే బాగుంటుంది. మార్కెట్లో దొరికిన తాడుని వెంటనే చేతికి కట్టేసుకొని నాకేదో అయిపోతుంది అనుకోకుండా
ఆ తెచ్చుకున్న తాడుని ఒకసారి మన పూజా మందిరంలో పెట్టి, మనకి ఇష్ట దేవతను ఒకసారి స్మరించి, దాని మీద కాస్త పసుపు, కుంకాలు, అక్షతలు వేసి, ఒక రోజంతా ఆ సూత్రాన్ని పూజా మందిరంలో పెట్టి అప్పుడు కట్టుకుంటే, ఆ కట్టుకున్నటువంటి ఆ రంగు, ఆ రంగులో ఏ ప్రభావం మనం కోరుకుంటున్నామో ఆ ప్రభావం కూడా కొంచెం నిక్షిప్తమై ఉంటాయి. దాన్ని రోజు కూడా మనం చేతికి కట్టుకొని, మనం బయటికెళ్ళినప్పుడు ఏ ప్రభావాన్నయితే మనం కోరుకుంటున్నామో అదే మనకి తప్పనిసరిగా లభిస్తుంది. వీటన్నిటికీ నమ్మకం ప్రధానమండి. నమ్మకంతో చేసిన ఏ పనైనా సరే తప్పనిసరిగా అది జరుగుతుంది. ఎందుకంటే నేనొక ప్రముఖ పండితుడి దగ్గర విన్నా. మంత్రించి ఇసక ఇస్తే అతనికి కల్లో పాములు కలగటం తగ్గిపోయింది. అంటే ఒక ఋషి ఒక పీఠాధిపతి దగ్గరికెళ్ళి నాకు రోజు పాములు కల్లోకొస్తున్నాయి ఏం చేయనంటే, అప్పుడు ఆయన పక్కన ఏదో ఇసక లాంటిదేదో ఒక ఆశ్రమంలో కూర్చున్నట్టున్నారు. ఇసక కనిపించిందట. ఆయన ఇసుక తీసి మంత్రించి ఒక పొట్లం కట్టిచ్చాట. ఆ తల కింద పెట్టుకో అన్నాట. అది చూట్టానికి విడ్డూరంగా లేదు. ఆ ఇసక పొట్లాన్ని ఆయన తల కింద పెట్టుకుంటే, ఆయన ఎప్పుడో యుక్త వయసులో ఉన్నప్పుడు అడిగాడట. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నాకు ఓ మాట చెప్పారాయన. అసలకి ఆయనకి పాములు ఆ రోజు నుంచి కల్లో కనిపించలేదట. ఈ విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, నమ్మకం ప్రధానం. ఆ ఇసుక పొట్లాన్ని ఆయన అంత నమ్మకంగాను తల కింద పెట్టుకున్నాడు. ఆయనకి ఆ రోజు నుంచి పాములు కల్లో రావటం మానేసినాయి. ఇదండి మనం ఏ పని చేసినా, ఏ రంగు తాడుని కట్టుకున్నా, ఏ ఫలితాన్ని ఆశిస్తూ ఆ తాడుని మనం చేతికి గాని, మెడలో గాని ధరించినా, దాని తాలూకు దేవతల యొక్క మహిమ, ఆ యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. కాతే శ్రద్ధ, నమ్మకం అనేది ప్రధానం. శ్రీమాత్రే నమః.